కోరిన కోరికలు తీర్చే సింగరమ్మ తల్లి అమ్మవారిని టీటీడీ పాలక మండలి సభ్యుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్లు దర్శించుకున్నారు. మంగళవారం అమ్మవారిని ఎమ్మెల్యే నెహ్రూ, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్లు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 70 సంవత్సరాల నుంచి పూర్వీకుల ఆచారంగా అమ్మవారి జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా అమ్మవారి జాతర మాత్రం ఉమ్మడిగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ జాతర మహోత్సవాలు ఈ నెల 3వ తారీఖు నుంచి మొదలుకొని 7వ తారీఖు వరకు జాతర మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పైడిపల సూరిబాబు, మొండ్రు ఎర్రబాబు, సర్వసిద్ధి లక్ష్మణరావు, సియూదుల పెదకాపు, నక్కరాజు వీరబాబు, కుప్పుల నాగు, చింతల భద్రరావు, పాల్పడి సత్యనారాయణ తదితర ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సింగరమ్మ అమ్మవారు మన ప్రాంతానికి ఒక ఆరాధ్య దేవత. మనం కోరుకున్నటువంటి కోరికలు తీర్చేటటువంటి దేవత. అందులో నాకైతే ప్రత్యేకంగా ఈ రోడ్డు ఉంటే నేను వెళ్తే ఇక్కడ అమ్మవారిని మాత్రం నేను దర్శించుకోకుండా వెళ్ళేటటువంటి రోజు ఉండదు. ఖచ్చితంగా ఇలా పైకి వెళ్ళేటప్పుడు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి వెళ్ళేటటువంటి ఆనవాయితీ నాకు ఎప్పుడు అంత నమ్మకం కూడా. అమ్మవారిని ఏది కోరిన క్షణాల్లో ఆ కోరిక తీర్చేటటువంటి మా తల్లి. మరి ఇక్కడ ప్రత్యేకంగా మలిసాల గ్రామస్తులు మాత్రం అభినందించారు. 70 సంవత్సరాలుగా గతంలో మన పెద్దలు కూడా పూర్వం చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నా మంచి గుర్తింపులోకి తీసుకొచ్చి ఇక్కడ 70 సంవత్సరాలుగా నిరంతరం మరి అమ్మవారికి జాతర చేయడం, తీర్థం అమోఘంగా జరగడం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరిలో ఎన్ని భేదాభిప్రాయాలున్నా అమ్మవారి దగ్గరికి వచ్చినకు మాత్రం అందరూ కలిసి సమైక్యంగా పనిచేస్తారు. ఇది ఒక మంచి సాంప్రదాయం.